జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి. ఈ యొక్క వీడియో యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి క్రైస్తవ బోధకుడు యేసుక్రీస్తు ప్రభువుని కేంద్రంగా చేసుకొని తాను తన బోధన చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఈ సృష్టి అంతటికీ మూలాధారముగా ఉన్నాడు. ఆయన లేకుండా సృష్టి లేదండి. సమస్తము ఆయన మూలముగా కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇది 100% వాస్తవం. యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతి యొక్క పని ఈ సృష్టి అంతా అయి ఉన్నది. ఆయనే తన స్వహస్తముతో సృష్టి అంతటిని కూడా తన యొక్క మహత్తు గల మాట చేత సృష్టించి నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన హస్తములే సృష్టి అంతటిని చేసి ఉన్నాయి. కాబట్టి ఆయన మూలముగానే, ఆయన ద్వారానే ఆయనను బట్టి ఈ యొక్క సృష్టి అంతా కూడా చేయబడింది. కాబట్టి ఎందుకు చేయబడిన ఉద్దేశం ఏమిటో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తెలియచేయగలడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సృష్టి అంతటిని చేశాడు, ముఖ్యంగా నిన్ను నన్ను దేశ భేదము లేదు, కులమత భేదము లేదు, ఏ భేదము ప్రాంతీయ భేదం ఏది కూడా లేదు. అందరినీ ఆయనే సృష్టించాడు. సృష్టించట్లో యేసు ప్రభు యొక్క కారణం ఒకటి ఉన్నది. దానిని ఒక మాటలో చెప్తూ ఆయన దేవుడు లోకమంతటిని ఎంతగానో ప్రేమించను అని చెబుతూ బైబిల్లో ఒక వాక్య భాగం ఈ విధంగా ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఈ విధంగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ సృష్టిని చేశాడు లేదా మానవాళిని చేశాడు, ప్రాముఖ్యంగా మానవాళి గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనకే ఈ యొక్క బోధ అంతా కూడా అవసరమై ఉన్నది. మనకే ఈ యొక్క సత్యము తెలియబడవలసిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అనగా అన్ని వెంటనే ఏదో తక్కువగా ఆలోచించి ఆయన తక్కువ వాడిగా దేవుడు కాదన్నట్లుగా ఆలోచించి దాన్ని ఈ యొక్క వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయకండి. దయచేసి ఈ యొక్క సందేశాన్ని యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నారు ఒక్క నిమిషము ఆలోచించి మరి వినండి. యేసుక్రీస్తు ప్రభుని గురించి వినవలసినటువంటి ఆవశ్యకత భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుని గురించిన సత్యము వాస్తవం నీవు తెలుసుకోకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. నీకు ఎంత జ్ఞానమన్నా ఉన్నాయండి, నువ్వు ఏమి కనుగొన్నావు, ఎంత నీవు శక్తిమంతుడైనా సరే, నువ్వు ఎవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నీ జీవితం జీరోగా మారిపోతుంది. కాబట్టి మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఒక మనస్సాక్షి ఉన్నది, ఒక వివేచన ఉన్నది, మనకు ఒక విచక్షణ కూడా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా వేరే వ్యర్థమైనటువంటి ఆలోచన పెట్టుకోకుండా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. అదేమిటంటే ఈ సమయంలో నేను తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనం చదువుతూ ఒక చిన్న విషయాన్ని గురించి మాత్రమే మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. 4వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయుచుచున్నాడు అనగా ఇష్టపడుతున్నాడు. మనుషులందరూ రక్షింపబడాలంట. అంటే మనుషులందరూ నిజంగా సర్వమానవాళి నశించిపోవటానికి చాలా ఒక డేంజర్, భయంకరమైన స్థితిలో ఉన్నదే అర్థం. కాబట్టి రక్షణ అవసరమని దేవుడే తెలియజేస్తున్నాడు. అయితే ఈ రక్షణ ప్రతి మానవునికి ఇవ్వడానికి 5వ వచనంలో ఒక చిన్న విషయం తెలియజేస్తుంది. ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవునికి మనలకు మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన మానవాళిని దేవుని వద్దకు చేర్చేటువంటి ఒక వంతెనగా ఉన్నాడు. 6వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. 4వ వచనము 5వ వచనము యేసు ప్రభువును గురించి ఆయన కేంద్రముగా మాట్లాడుతున్నాయి. అది 6వ వచనము బట్టబయలు చేసింది. అదేంటంటే ఈయనంట
అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడెను. ఇయ్యబడును. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడంట. ప్రతి మానవుడు దేవునికి వ్యతిరేకముగా, దేవునికి వేరుగా, దేవుడు అసహించేటువంటి విధముగా దేవుడు తన్ను తాను ఆ స్థితిలో ఉంచుకున్నాడు. ఎందుకంటే తను చేసిన పాపములను బట్టి, తప్పులను బట్టి దేవునికి దూరంగా అసహ్యుడిగా మిగిలిపోయాడు. చాలామంది అనుకుంటారు ఏదో మంచి కార్యాలు చేస్తే దేవుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడని చెప్పి అనుకుంటారు. నీవు ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే నీ యొక్క పాపము తొలగిపోదు, నీవు పరిశుద్ధుడిగా మార్చబడవు. ఇంతకీ ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుడు అంటే అర్థము మొట్టమొదటికి అనుకున్న ఉండాల్సిన లక్షణము పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడండి. పరిశుద్ధునితో సహవాసము పరిశుద్ధులే చెయ్యాలి, నీతిమంతులే చెయ్యాలి. అనీతిమంతులు పాపులు కాదు. కాబట్టి ఈ పాపములు తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను సమర్పించుకున్నాడు అని ఈ యొక్క 6వ వచనంలో రాయబడింది. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచించుటకు అనగా విడుదల చేయటానికి. దేని నుంచి విడుదల చేయటానికి? మానవుడు పాపము చేత, సాతాను చేత, అదే విధముగా శాపము చేత ఆయన కట్టబడ్డాడు, బంధింపబడ్డాడు. శాపము, పాపముల చేత, సాతాను చేత కట్టబడ్డప్పుడు వాటి నుంచి విడిపించటానికి ఒక వ్యక్తి బలి కావాల్సి వచ్చింది, రక్తము చిందించబడవలసి వచ్చింది. అది కూడా మంచి రక్తమే సుమ, పరిశుద్ధమైన రక్తం. అది యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఉన్నది. కాబట్టి దేవుడు లోకానంతను ప్రేమించాడు కాబట్టి, తన ఇష్టానుసారంగా లోకాన్ని సృష్టించాడు కాబట్టి, తనకిష్టమైన విధముగా మంచి రీతిలో మానవుని కూడా సృష్టించినప్పుడు దేవునికి వ్యతిరేకముగా మానవుడు తాను కొన్ని పనులు చేసి దేవునికే శత్రువుగా మారిపోయాడు, పాపిగా మారిపోయి శత్రువుగా మారిపోయాడు. అయితే తను శత్రువుగా మారాడు కాబట్టి అయినప్పటికీ దేవుడే ఇనిషియేట్ చేసుకుని, దేవుడే వాలంటీర్లుగా ఆయన మానవుడు పాపం నుంచి విడిపించబడాలంటే తప్పకుండా పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరణము పొందాలని శాసనము ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏం చేస్తారంటే పాపం పోవటానికి వారికి బదులుగా వేరే దాన్ని బలిస్తుంటారు, రక్తము చిందిస్తుంటారు. ఈ రక్తము వేరే దేనిని చిందించినా కానీ మనిషి యొక్క పాపం పోదండి. కాబట్టి దేవుడే తనకు తానుగా సర్వమానవాళి యొక్క పాపములు తీసివేయడానికి రక్తము చిందించడని చెప్పి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. సో కాబట్టి ఈ విషయం నిర్లక్ష్యం చేయొద్దు. నీ పాపము తీసివేయబడి దేవునితో సమాధానపరచబడి నీవు నిత్యము సంతోషముగా ఉండాలన్నా, నీ జీవితం సార్థకం కావాలన్నా తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గమై ఉన్నాడని అనేక సార్లు చెప్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన వాలంటీర్గా, లేకపోతే తను ఇష్టానుసారముగా తన్ను తాను సమర్పించుకున్నాడు అందరినీ రక్షించాలని ఆలోచనతో. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. 4వ వచనంలో మనం చదువుకునే విషయం అదే. మనుషులందరూ రక్షణ పొంది, పాపములో ఉంటే పాపముతో కూడింది. పాపం అంటే సకల విధమైనటువంటి చెడు, దేవుడు అసహించినటువంటి స్థితి. అది కలిగి ఉంటే ఎన్నడూ దేవుని చేరుకోకపోగా మనం ఈ లోకాన్ని ఆ పాపంతోనే ఈ లోకాన్ని ఆ పాపముతో ఉండి మనం ముగించినట్లయితే, మన యొక్క జీవితము, ఈ లోక జీవితం అనేది ముగించినట్లయితే పాపముతో ఉండి మనకు నరకమే తథ్యము. కాబట్టి నువ్వు ఈ బ్రతికుండగానే నరకం నుంచి తప్పించబడాలని, రక్షింపబడాలని ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభు నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎలాగంటే నీకు బదులుగా నీ స్థానములో నువ్వు చేసినటువంటి పాపమునకు ఒక శిక్ష యేసుక్రీస్తు ప్రభువే భరిస్తూ వచ్చాడు. ఇది వాస్తవం. అయితే చాలామంది ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుని అపహసిస్తూ, తప్పుగా మాట్లాడుతూ, ఆయన యొక్క సొంత జనులే ఆయన చంపేశారు, ఆయన 3 మేకులు కూడా పీక్కోలేడు అని చాలా అపహాస్యంగా మాట్లాడారు. ఒక విషయం చెప్తున్నాను, నిజంగా విచక్షణ గలవారికి, యథార్థంగా మనుషులు ఆలోచించే వారికి ఒక విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుని చంపేంత శక్తి ఎవరికి, ఏ మానవుడికి లేదు.
ఓకే, బైబిల్ ఈ విధంగా చెప్పబడుతుంది. యోహాను సువార్త 10:18 ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు కానీ నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది. అసలు యేసు ప్రభువే తను తాను సమర్పించుకున్నాడంటే ఎవరో తీసేశారని చెప్పనే మాట మూర్ఖత్వపు మాట, అవివేకంతో కూడిన మాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం తీయటం ఏంటండి? ఆయన సర్వమానవాళి యొక్క పాపములను పరిహారం చేయడానికి ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి దిగి వచ్చి తను తాను సమర్పించుకున్నాడు. ఓకే, తను ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నాడు, ఎవరో ఒత్తిడి చేసేది కాదు. ఎందుకంటే ఆయనే ఆ సమస్త మానవాళిని రక్షించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి తనకు తానుగా ఆయన ప్రాణాన్ని సర్వ మానవాళిని రక్షించడానికి సమర్పిస్తూ వచ్చాడు. సో ఈ విషయాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, నిజంగా యేసుక్రీస్తు ప్రభు నా పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి దిగివచ్చి మానవుడిగా దిగివచ్చి నా కొరకు మరణించి నా పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు అని ఎవరైతే హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయపూర్వకంగా విశ్వసిస్తారో వారు రక్షించబడతారండి. అదే బైబిల్లో చెప్పబడింది. తను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవునికి కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చిన వారు. ఆయన పాపములను తీసివేయటం మాత్రమే కాదు, దేవునికి కుమారుడుగా కూడా ఆయన అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఫ్యామిలీలోనికి అంగీకరిస్తాడు. సో ఇలా మనమందరం కూడా దేవుని యొక్క ఫ్యామిలీలో ఒక వ్యక్తులను కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే మనందరి నిమిత్తం మనకు బదులుగా ఆయన తనకు ప్రాణాన్ని తనకు తానుగా సమర్పిస్తూ వచ్చాడు. తనకు తానే వాలంటీర్గా, ఎవరి ఒత్తిడి లేదు, ఎవరు బలవంతం లేదు, ఎవరు చంపింది కూడా లేదు. ఆయన వచ్చింది తన ప్రాణాన్ని ఇవ్వటానికి. ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది తన ప్రాణాన్ని ఇవ్వటానికి. చాలామంది బ్రతకటానికి పుడతారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి తన యొక్క తను తాను సమర్పించుకోవడం కనుక తను తాను బలియాగముగా అవ్వటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఓకే, ఆయన పుట్టింది, ఆయన బ్రతుకుతున్నది చనిపోవుట కొరకు. చాలామంది బ్రతకడానికి ఎన్నెన్నో కార్యాలు చేస్తారు, ఎన్నో మోసాలు, ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే మనందరూ రక్షించడానికి, మనకు బదులుగా మరణించడానికి ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. ఓకే, నీవు చేసేటువంటి ఈ యొక్క పుణ్యకార్యాలు కానీ చేసే ఏ కార్యమైనప్పటికీ మంచి పనులు నీ పాపాన్ని తీసివేయలేదు. చాలామంది అనుకొని భ్రమపడుతుంటారు, మంచి పనులు చేస్తే పుణ్యం దొరుకుతుంది. పుణ్యం దొరకటం అంటే ఏంటి? పాపం పోయిద్దని. పుణ్యకార్యాలకే పాపం పోతే ఓకే, ఇక చెడ్డ పనులు చేసుకుంటూ ఏదో ఒక మంచి పని చేస్తూ పోవచ్చు. అలా పోదండి. ఏ యొక్క గ్రంథం అలా చెప్పటం లేదు, దేవుడు కూడా అలా చెప్పటం లేదు. మనం తప్పకుండా మన యొక్క పాపం అనేది పరిహారం కావాలంటే తప్పకుండా పాపమునకున్న శిక్ష మనం భరించాల్సిందే. మనం భరించాలంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. మన రక్తము చిందిస్తే మనకి ఎలా బ్రతుకుతాం? కాబట్టి మన పక్షాన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయనే మరణించాడు. మనకున్నటువంటి పాపమునకున్న ఖరీదుకు వెల ఆయన ప్రాణం, దాన్ని ఆయన వెల చెల్లించాడు క్రయధనముగా. ఓకే, మనల్ని విడిపించేటువంటి ఒక ధనముగా ఆయన మారిపోయాడు. పాపం నుంచి విడిపించేటువంటి ఒక ధనముగా ఓకే దేవుడు మారిపోయాడు. సో ఆ విధముగా పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి, సాతాను బంధకాల నుంచి విడిపించి ఆయన కుమారులుగా మార్చుకుంటున్నాడు. సో ఇలా దేవునికి కుమారులుగా మార్చబడాలి అనేటువంటి ఒక విషయాన్ని ఓకే మనకు అర్థం కానివ్వకుండా, మనం అంగీకరించకుండా ఈ మధ్య సాతాను యొక్క అనుచరులు అడ్డుపడుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ యొక్క ప్రాముఖ్య విషయాన్ని మీకు చెప్తున్నారు. దేవుని కుమారులుగా మార్చబడేటువంటి అవకాశము దేవుడు కల్పిస్తే ఆ దేవుని యొక్క కుమారులుగా మార్చబడనివ్వకుండా సాతానుడు వాడి యొక్క అనుచరులు అడ్డుపడుతున్నారు. దేవుని మీదే చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని, ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయన యొక్క సమర్పణను చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు, చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. ఓకే, అలా చెడ్డగా ప్రచారం చేయటం వలన యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూ చాలామంది ఆయన యొక్క మరణాన్ని కూడా లెక్క చేయకుండా తిరస్కరిస్తున్నారు. ఆయన యొక్క రక్షణను తిరస్కరిస్తున్నారు.
యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ ఇచ్చినటువంటి ఆ స్థితిని నిర్లక్ష్యం చేసి తిరస్కరించి నరకానికి పాత్రులుగా మారిపోతున్నారు. కాబట్టి దయచేసి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఎవరో చెప్పిన దాన్ని విని తప్పుగా మారిపోకుండా దేవుడిచ్చిన జ్ఞానముతో జాగ్రత్తగా ఆలోచించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సులువ త్యాగాన్ని అర్థం చేసుకోండి. ఆయన విమోచన క్రయధనాన్ని అర్థం చేసుకోండి. యేసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. నిన్ను రక్షించటానికి తన తన్ను తాను సమర్పించుకున్నాడు, అనగా తన ప్రాణాన్ని అర్పించాడు. పిల్లరా, ఈ లోకములో నిన్ను రక్షించటానికి, నీకు క్షమాభివృద్ధి కలుగు చేయడానికి ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన వారు ఎవ్వరూ లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కానీ చాలామంది దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఈ లోకంలో చాలామంది అవుతున్నారు. వారు ఎవరైనా సరే నిన్ను రక్షించడానికి నీకు ప్రాణం పెట్టారా? నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించారా? ఆలోచించండి. ఎవ్వరు కూడా ఎంత వెతికినా ఎవ్వరు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. కాబట్టి ఆయన ప్రాణత్యాగాన్ని నిర్లక్ష్యం చేయదు. నీ కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించింది యేసు ప్రభు. నీ కొరకు తన యొక్క అధికారాన్ని వదిలిపెట్టాడు, తన మహిమను వదిలిపెట్టాడు, తన శక్తిని వదిలిపెట్టాడు, తన దైవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా ఎందుకు వచ్చాడంటే నీకు రక్షణ ఇవ్వడానికి, నువ్వు నరకం నుంచి తప్పించడానికి, పాపం పూర్తినటువంటి యొక్క భయంకరమైన యొక్క చెడ్డ దుష్ట జీవితం నుంచి విడిపించడానికి. ఒకసారి ఆలోచించండి, వ్యక్తిగతంగా ఆలోచించండి. నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నీవు పొందుకున్న సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం పాపం కాదా? పాపంతో నిన్నటువంటి వ్యక్తుల ద్వారా కాదా? ఆలోచించు. ఈ పాపమే ఒక వ్యక్తి పాపం నుంచి విడిపించబడితే తన ఆలోచన ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. నెమ్మదిగా ఆలోచించండి, తొందరపడకుండా. ఏకాంతంగా కూర్చొని ఆలోచించండి. ఈ యొక్క పాపపు లోకంలో ఎక్కడ చూసినా సరే మోసము, దగ, నేరం, మోసాలు, అబద్ధములు, భయంకరమైన యొక్క నేరాలు ఎన్ని జరగటం లేదు? సొంత వారి మనకు అన్యాయం చేయడం, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా పాపం వల్ల వచ్చినటువంటి ఫలితాలు. ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే మనిషి నీతిమంతుడిగా మార్చబడాలి, పరిశుద్ధుడిగా మార్చబడాలి. అప్పుడే ఎవరికి ఎలాంటి యొక్క చెడు చేయకుండా ఆగిపోతాడు. నీ జీవితంలో ఒకవేళ అలాంటి విషయాన్ని అనుభవించావంటే, ఒక చేదనుభవాన్ని అనుభవించావంటే కారణం పాపమే. ఈ పాపపు స్థితిని తీసివేయడమే కదా దేవుడు వచ్చింది. ఈ విధంగా పాపంలో ఉండిపోయి నిరంతరం మోసపరచబడుతూ నిరంతరం అన్యాయం చేయబడుతూ ఇలాంటి చెడ్డ క్రియలు అనుభవిస్తూ ఉండాలా? అలాగే జీవితం కొనసాగాలా? ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుని గురించి బోధించడానికి వచ్చినప్పుడు చాలామంది ఇష్టానుసారంగా నిష్కారణంగా సువార్త ప్రకటించడానికి వచ్చిన వారిని కుడుతుంటారు. కానీ వాళ్ళు తిరిగి అన్నాడు కూడా ఒక మాట అంటారు, దూషించారు. ఎందుకు? వాళ్ళకి మరి వాళ్ళకి మనస్సు లేదా? వారికి ఈగో ఉండదా? వారికి కోపం రాదా? వారు తిరిగి కొట్టలేరా? ఇవన్నీ చేయగలరు. కానీ క్రీస్తుని బట్టి మనం ప్రేమించాలి, తగ్గింపుతో ఉండాలి, దూషించిన వారిని దూషించకూడదు, ప్రతి ఒక్కరిని ప్రేమించాలనే మనసుతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు తిరిగి ఏమనకుండా ఎంత హింసించినా చివరికి చంపివేసినా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఎదుటివారిని మనం దూషించొద్దు, ఎదుటివారికి హాని కలిగించొద్దు. మనము మరి చనిపోయినా సరే వారికి మంచి చేయాలి, వారు అందరూ మంచిగా మారాలి అనేటువంటి మనస్సు కలిగి ఉన్నారు. కాబట్టి అది యేసు ప్రభు నుంచి మాత్రమే వస్తుంది. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని మోసం చేయకుండా ఉండేటువంటి జీవితం కలిగి ఉంటాం. మంచిది కాదా? యేసుక్రీస్తు ప్రభు అంతకన్నా ఏం చేయమంటున్నాడు? దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు విషయమై, క్రైస్తవుల విషయమై తప్పుగా ఆలోచించకండి. ఒకసారి క్రైస్తవుల విషయం వాళ్ళ విషయం ఏంటో ఒకసారి న్యాయంగా ఆలోచించండి. వారు ఏం చేస్తున్నారో ఆలోచించండి. అలాగని చిన్న పొరపాట్లు అనేవి క్రైస్తవంలో ఉండవని నేను అంటలేదు. అన్ని చోట్ల ఉన్నాయి. ఎందుకంటే మనుషులు కాబట్టి చిన్న తప్పులు చేస్తారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది మనము ఆలోచించాల్సిన విషయం. యేసుక్రీస్తు ప్రభు మనం అందరూ రక్షణ పొందాలని చెప్పని తన్ను తానే బలియాగమయ్యాడు. తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు, తన ప్రాణం సమర్పించాడు మన కొరకు, మన పక్షాన
యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడండి. కారణం ఏంటంటే మనందరం కూడా సంతోషముతో యుగయుగాలు క్షేమముతో దేవుని కుమారులుగా ఆయన రాజ్యంలో ఉండాలండి. దేవుని రాజ్యంలో ఉండడానికి నీకు ఇష్టం లేదా? ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ నీకు అలాంటి ఒక ఆశ ఉన్నట్లయితే ఇప్పుడైనా సరే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించండి. ఆయన తనకు తానుగా ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు ఆయన చంపలేదు, చంపేంత అధికారము ధైర్యం ఎవరికీ లేదు. అయితే ఆయన తనకు తానుగా మనందరి నిమిత్తమై ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ ఎంత గొప్ప ప్రేమల దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించండి, రక్షణ పొందండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయగాక. ఆమేన్.